నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి చెందిన విద్యా సంస్థలపై అధికారులు నోటీసులు జారీ చేసిన వ్యవహారంపై మంత్రి నారాయణ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. భీమవరంలో తన నారాయణ స్కూల్ కు కూడా గతంలో నోటీసులు వచ్చాయని, ప్రస్తుతం తాను ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ ఎవరికీ ఫోన్ చేయలేదని తెలిపారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో తన విద్యా సంస్థలపై అనేక దాడులు జరిగాయని ఆరోపించారు. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దానిపైన చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు, ఇంకొక ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరూ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం. అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని. రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి, ఇచ్చిన నోటీసులకి, వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దానిపైన చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి, బ్రహ్మాండంగా చూడు నన్ను అధ్యాశ్రయ చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు.